వివాహ్ కపు మ్యాట్రిమోనీ సభ్యులైనందుకు మీకు ధన్యవాదాలు. మీకు ఒక లింక్ పంపిస్తామండి రిజిస్టర్ అయిన వెంటనే. ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో ఇన్‌స్టాలేషన్‌కి వెళ్తారు. ఇన్‌స్టాల్ అన్న చోట ప్రెస్ చేయండి. యాప్ మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. తర్వాత ఓపెన్ అన్న తర్వాత ప్రెస్ చేయండి. ఓపెన్ అన్న తర్వాత ప్రెస్ చేయండి. ఆ ఓపెన్ మీద ప్రెస్ చేస్తే మీరు మా యాప్‌లోకి వెళ్తారండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అన్న చోట ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు రైట్ సైడు కింద రైట్ సైడ్ కార్నర్‌లో అకౌంట్ అని ఉంటుంది. ఆ అకౌంట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ లాగిన్ అనే చోట మీ మొబైల్ నంబరు టైప్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ టైప్ చేయండి. పాస్వర్డ్ అన్న చోట మేము పంపించినటువంటి పాస్వర్డ్ మీరు పంపించి లాగిన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మన యాప్‌లో ఇలా అమ్మాయిలు, అబ్బాయిలు కూడా మీకు రెండిద్దరూ కనపడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు సెర్చ్ ఆప్షన్‌కి వెళ్దురు గానీ రైట్ కార్నర్‌లో పైన రైట్ కార్నర్‌లో భూతద్దంలా ఉంటుంది కదా! దాని మీద ప్రెస్ చేస్తే మీకు సెర్చ్ ఆప్షన్‌లోకి వచ్చారనమాట మీరు. దీంట్లో ఏజ్ వైజ్ ఫిల్టరేషన్ ఉంటుందండి. మీకు కావాల్సిన ఏజ్ వైజ్ ఫిల్టరేషన్ ఉంటుంది. తర్వాత హైట్ వైజ్ ఉంటుంది. ఇంకా ప్రొఫెషన్ వైజ్ ఉంటుంది. ఎలా కావలిస్తే మీరు అలాగా దీన్ని చేసుకోవచ్చు. బట్ ఎప్పుడు ఆల్ అన్నది మాత్రం ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ ప్రొఫైల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న ప్రొఫైల్స్ అన్నీ ఇలా వస్తావండి. వీటిని మీరు చూసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది. జాగ్రత్తగా డౌన్‌లోడ్ అయ్యే వరకు ఉండండి కొంచెం. ఇప్పుడు ఒక్కొక్క ప్రొఫైల్‌ని మీరు మీకు కావాల్సిన విధంగా ఫుల్ ప్రొఫైల్ చూడాలనుకుంటే దాని మీద ఆ ప్రొఫైల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇదిగో మీకు ఫుల్ ప్రొఫైల్ ఉంటుందండి. ఫస్ట్ అబౌట్ ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్స్ ఉంటాయండి అందులో జనరల్‌గా. లేదా వాళ్ళ గురించి ఉంటుంది. అలాగే మిగిలిన వివరాలన్నీ కూడా ఉంటాయి. ప్రెజెంట్ అడ్రెస్, ఎడ్యుకేషను, కెరియరు, ఫిజికల్ అట్రిబ్యూట్సు, స్పిరిచ్యువల్ అట్రిబ్యూట్సు, వాళ్ళ పేరెంట్స్ వివరాలు, మొత్తం వివరాలన్నీ కూడా మీకు ఇందులో ఉంటాయండి. ఒకవేళ ఈ ప్రొఫైల్ మీకు నచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు కదా! వారి ఫోన్ నెంబర్ కావాలి కదా మీకు. అప్పుడు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అనే చోటకి వెళ్ళండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఉంటాయి. అక్కడికెళ్ళి వ్యూ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నొక్కండి. మీకు అడుగుతది మీ కాంటాక్ట్‌లు ఎన్నున్నాయి? ఒకటి కావాలా మీకని. యెస్ అని నొక్కిన వెంటనే వారి ఫోన్ నెంబర్ ఓపెన్ అవుతుందండి. మీరు డైరెక్ట్‌గా వారితో మాట్లాడుకోవచ్చు. ఏ విధమైన కమిషన్‌లు, పర్సెంటేజ్‌లు ఉండవండి. మీరు ఓపెన్ చేసిన కాంటాక్ట్ ప్రతి కాంటాక్ట్‌కి ఒక కాంటాక్ట్ మీకు మైనస్ అవుతూ ఉంటుందండి. ఆ విషయాన్ని దయించి గమనించండి సార్. తర్వాత ఇక్కడ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ పంపించాలనుకోండి, లవ్ సిగ్నల్ ఉంది కదా మధ్యలో, దాని మీద ప్రెస్ చేశారనుకోండి, అవతల వాళ్ళకి ఎస్ఎంఎస్ ఎళ్తుంది. ఒకవేళ మీకు ప్రొఫైల్ నచ్చలేదనుకోండి, ఇగ్నోర్ టైప్ చేయాలనుకోండి, ఆ లెఫ్ట్ సైడ్ చూడండి, ఆ లెఫ్ట్ సైడ్ రౌండ్ చేశాం కదా! దాని మీద ప్రెస్ చేస్తే అది ఇగ్నోర్ అయిపోతుంది ఇకది. అది మీకు కనపడదు ఆ ప్రొఫైల్ ఇక భవిష్యత్తులో కూడా. ఇప్పుడు షార్ట్ లిస్ట్ అని ఉంటుందండి. రైట్ సైడ్ ఇదిగో రౌండ్ చేస్తున్నాం చూడండి. అక్కడ షార్ట్ లిస్ట్ చేసాము. ఈ షార్ట్ లిస్ట్ చేసుకున్న మీరు ఫ్యూచర్‌లో కూడా చూసుకోవచ్చనమాట అండి. ఈ గైడ్‌ని మీకు ఇలా వివరంగా అందజేస్తున్నాం. సద్వినియోగం చేసుకోండి. మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.